హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ హైకోర్టులో రిలీజ్ చేసిన అసిస్టెంట్ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో డిగ్రీ చదివిన వారందరికీ అవకాశం కల్పించారు. ఇందులో కూడా మొత్తం 174 వేకెన్సీస్ను రిలీజ్ చేశారు. అది కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. అనగా అసిస్టెంట్ వారికి 71, ఎగ్జామినర్ పోస్టులకి 29, టైపిస్ట్ పోస్టులకి 35, కాపీయిస్ట్ పోస్టులకి 39, ఓవరాల్గా 174 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు డిగ్రీ చదివిన వారందరూ ఎలిజిబిలిటీగా ఇచ్చారండి. శాలరీ స్టార్టింగ్లోనే మీకు 16,400 రూపాయలు అనేది ఇస్తారు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనే దాన్ని నేను క్లియర్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తాను. మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో చివరి వరకు చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని ఇచ్చారు. నోటిఫికేషన్ నెంబరు 02/2021 9/9/2021 రిలీజ్ చేశారని దీన్ని. ఇందులో అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకి ఒక నోటిఫికేషన్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులకు ఒక నోటిఫికేషన్, రెండింటి ఒకే దాంట్లో ఉన్నాయండి. కింద నేను చూపిస్తాను. ఫస్ట్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకు ఏమేమి ఇచ్చారో ఒకసారి గమనిద్దాము. దీనికి పే స్కేల్ వచ్చేసి స్టార్టింగ్లోనే మీకు 16,400 నుంచి 49,870 రూపాయలు ఇస్తాము అని ఇచ్చారండి. ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినా hc.ap.nic.in లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలంటున్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్గా కానీ బై పోస్ట్ రూపంలో పంపించినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ను యాక్సెప్ట్ చేయమని ఇచ్చారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30/9/2021 రాత్రి 11:59 వరకు మాత్రమే అవకాశం ఉంటుందని ఇచ్చారు. ఇందులో అసిస్టెంట్ పోస్టులు 71 ఉన్నాయండి. పే స్కేల్ వచ్చేసి 16,400 నుంచి 49,870 రూపాయలు ఇస్తామని చెప్తున్నారండి. ఇందులో అసిస్టెంట్ పోస్టులు మొత్తం 71 అని చెప్పాము కదా. మీకు కేటగిరీ వైజ్గా స్ప్లిటప్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు కేటగిరీ వైజ్గా చూసుకోవాలనుకున్నట్లయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొని ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డబ్ల్యూ అంటే ఉమెన్ కండి. మొత్తంగా ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఓసీ వారికి 25 వేకెన్సీస్ ఉన్నాయి కదా. అందులో 10 వేకెన్సీస్ ఉమెన్కి ఇచ్చారు. రిమైనింగ్ 10 వేకెన్సీస్ అందరూ ఆల్ ఓవర్గా అప్లై చేసుకోవచ్చు అండి. సెకండ్ పోస్ట్ ఎగ్జామినర్ అండి 29 ఉన్నాయి. 16,400 నుంచి 49,870 రూపాయల వరకు శాలరీ ఇస్తామంటున్నారు. వీరికి కూడా కేటగిరీ వైజ్గా స్ప్లిటప్ అనేది ఉందండి. మొత్తం ఓసీ వారికి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 ఉమెన్కి ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరండి ఈ ఓసీలో కూడా ఎక్స్ సర్వీసన్ వారికి, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్క స్ప్లిటప్ చెక్ చేసుకొని మీ క్యాస్ట్ వైజ్గా ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి. డబ్ల్యూ అన్నది కేవలం ఉమెన్కి మాత్రమే ఉంటుందండి. ఆ పోస్టులకు మెన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చున్నారు. అది కూడా ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లా వీటన్నింటిలో ఏదో ఒక దాంట్లో మీరు డిగ్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారండి, ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు సచ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. పైన ఉన్న క్వాలిఫికేషన్కి ఏ దానికైనా ఈక్వలెంట్గా ఉన్న డిగ్రీ ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2021 కల్లా మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ వారికి మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 5 సంవత్సరాలు, డిజబిలిటీ వారికి, ఎక్స్ సర్వీస్ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ రూపంలో ఓపెన్ కేటగిరీ మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 800 రూపాయలని, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, ఎక్స్ సర్వీస్ అయితే 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అది కూడా త్రూ ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ ఈ పోస్ట్. దీనికి మీరు ఆన్లైన్లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ కామన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వారికి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేస్తామంటున్నారు. ఇది కూడా కంప్యూటర్లోనే ఉంటుంది ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ నుంచి క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మీకు డిగ్రీ లెవెల్లోనే ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయండి. 120 నిమిషాలు టైం ఇస్తారు మీరు ఎగ్జామ్ రాయడానికి. ఇందులో కూడా మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వారైతే 45 మార్కులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారైతే 40 మార్కులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35 మార్కులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 30 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది 100 మార్కులకు గాను. ఈ 30 మార్కులు ఇవి చెప్పాము కదా, ఇది కేవలం థ్రెషోల్డ్ మార్క్స్ ఏనండి. ఈ మార్క్స్ తెచ్చుకున్నంత మాత్రాన మీకు ఫైనల్గా అపాయింట్మెంట్ ఇవ్వరు. మిగిలిన వెరిఫికేషన్ ప్రాసెస్ పిలవాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ థ్రెషోల్డ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారంటే జనరల్ నాలెడ్జ్లో ఏముంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటుంది, రీజనింగ్ ఏముంటుంది అనేది. దీని సిలబస్ నేను స్కిప్ చేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి.
కానీ నేను ఈ సిలబస్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఈ లింక్ను డౌన్లోడ్ చేసుకొని సిలబస్ మీరు ముందర ఉంచుకొని ప్రిపేర్ అయితే బాగా ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. ఇందులో రెండో పోస్ట్ అయినా టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టులకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన విధంగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. శాలరీ వీరికి కూడా 16,400 నుంచి 49,870 రూపాయలు ఇస్తామంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్ సేమ్ ఇచ్చారండి. ఎటువంటి అప్లికేషన్ డైరెక్ట్గా కానీ పోస్ట్ రూపంలో పంపించినట్లయితే యాక్సెప్ట్ చేయమంటున్నారు. క్లోజింగ్ డేట్ కూడా 30/9/2021 వరకు ఇచ్చారండి. టైపిస్ట్ పోస్టులు 35 ఉన్నాయి. ఇందులో కూడా కేటగిరీ వైజ్ స్ప్లిట్అప్ ఇచ్చారండి. దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఓసీ వారికి 14, అందులో కూడా 6 ఉమెన్కి ఇచ్చారండి. ఉమెన్ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ మిగిలిన పోస్టులకి ఇందులో 14లో 6 పోతే మిగిలిన 8 పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ఉమెన్ పోస్టులకు ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండవ పోస్టు కాపీయిస్ట్ పోస్ట్ అంటే మొత్తం 39 ఉన్నాయి. కేటగిరీ వైజ్ స్ప్లిట్అప్ కూడా ఇచ్చారు. మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ కేటగిరీ స్ప్లిట్అప్ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద డిగ్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకుంటున్నారు. ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా ఏదైనా సరే పైన చెప్పిన విధంగా అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్లో ఉండాల్సి వస్తుంది. హయ్యర్ గ్రేడ్ అండి. అది కూడా 45 words per minute మీకు సర్టిఫికేషన్ అనేది ఉండాల్సి వస్తుంది. మస్ట్ హ్యావ్ పాస్ అన్నారు కాబట్టి పాస్ అనేట్టుగా మీరు సర్టిఫికేట్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఈ టైపిస్ట్ పోస్టులకి మరియు కాపీస్ట్ పోస్టులకి. యాజ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన చెప్పిన విధంగానే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా ఇచ్చారండి. మరి ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు ద సచ్ క్వాలిఫికేషన్ అని కూడా ఇచ్చారు. సో ఈ పోస్టులకి యాజ్ ఇట్ ఈస్గా పైన చెప్పిన విధంగా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా 18 సంవత్సరాలు నిండిన వారు, 42 సంవత్సరాలు మించకుండా ఉండిన వారు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ 42 సంవత్సరాలు కూడా జనరల్ కేటగిరీ వారికి మాత్రం అప్లికబుల్ అవుతుందండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ కింద జనరల్ మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ వారైతే 800 రూపాయలను, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారైతే 500 రూపాయలను, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్ అయితే 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. త్రూ ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ దీనికి పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో స్కిల్ టెస్ట్ కోసం మీరు అడిషనల్గా మరో 800 రూపాయలు ఓపెన్ కేటగిరీ వారు, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారు 500 రూపాయలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ టైప్స్ ఎక్స్-సర్వీస్ మెన్ అయితే 400 రూపాయలు త్రూ ఏపీటీ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇది గమనించగలరండి. ఎగ్జామినేషన్ ఫీ రూపంలో మీరు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్కి అమౌంట్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ కోసం సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. గమనించగలరండి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు కామన్ ఎగ్జామినేషన్ చేస్తారండి. సేమ్ యాజ్ ఇట్ పైన చెప్పిన విధంగానే వీరికి కూడా అదే విధంగా ఉంటుంది. కంప్యూటర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్లే ఉంటాయి. అందులో కూడా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్ నుంచి ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటుంది. 60 మార్కులకే ఉంటుందండి. పైన 100 మార్కులకు ఉంది. కానీ ఈ టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులకి 60 మార్కులకు మాత్రమే ఉంటుంది. వీటిని రాయడానికి మీకు 75 నిమిషాలు టైం ఇస్తారండి. ఓపెన్ కేటగిరీ వారైతే 45%, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారైతే 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35%, ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 30% తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు తెచ్చుకున్న మార్క్స్ బేస్ మీద మిమ్మల్ని స్కిల్ టెస్ట్కు కాల్ఫర్ చేస్తారండి. స్కిల్ టెస్ట్కి ఒక పోస్ట్కి 1:3 రేషియోలో పిలుస్తామంటున్నారు. అంటే ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున పిలుస్తారండి. ఎవరైతే మంచిగా స్కిల్ టెస్ట్లో పర్ఫామ్ చేస్తారో వారికి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో కూడా ఖచ్చితంగా మీరు థ్రెషోల్డ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 45%, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారైతే 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35%, షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ వారైతే 30% స్కిల్ టెస్ట్లో కూడా మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ దాంట్లో కాకోకుండా దీంట్లో స్కిల్ టెస్ట్లో కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కామన్ మెరిట్ లిస్ట్ ఇస్తామంటున్నారండి. రెండింటి నుంచి తీసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తామని చెప్తున్నారు. సిలబస్ గమనిస్తే మీరు ఫ్రెండ్స్, సిలబస్ కూడా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ పైన చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా అదే సిలబస్ ఇచ్చారు. టైపింగ్ టెస్ట్ అనేది మీకు 40 మార్కులకు ఉంటుంది. 1:3% లాగా పిలుస్తాము అని క్లియర్గా ఇచ్చారండి. ఈ టైపింగ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ డేట్ ఎప్పుడని ఇంటిమేషన్ లేట్గా చేస్తాము, మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత అని ఇచ్చారండి. ఒకవేళ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఇచ్చినా, ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా, ఇన్కంప్లీట్గా ఇచ్చినా సరే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ కల్లా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. అప్లై చేసుకోవడానికి ముందు కేర్ఫుల్గా 1-2 సార్లు నోటిఫికేషన్ చదువుకొని మీరు అప్లై చేసుకోండి అని ఇచ్చాడు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కింద యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు ఏదైతే వస్తాయో అన్ని యాజ్ ఇట్ ఈస్గా అవే అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయినట్లయితే టీఏడిఏ బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వరండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30/9/2021 కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరే ఇతర మోడ్లో పోస్ట్ కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడం కానీ మీరు చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన క్లియర్ కట్ డీటెయిల్స్ చూసారు కదా. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి గమనిద్దాము. ఫ్రెండ్స్, ఇది ఏపీ హైకోర్టు వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీరు కెరీర్ సెక్షన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కింద కెరీర్స్ ఉంటుంది. ఇక్కడ
ఓకే, రిక్రూట్మెంట్ ఉంది, నోటిఫికేషన్స్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తున్నాను అండి. రిక్రూట్మెంట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు 2 వేకెన్సీస్కి సపరేట్గా ఇచ్చారండి. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్కి ఒక అప్లికేషన్ లింక్, మరియు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్ట్లకి ఒక అప్లికేషన్ లింక్ సపరేట్గా ఇచ్చారు. రెండింటికి క్లోజింగ్ డేట్ ఒకటే ఉంది, ఫార్మాట్ అంతా ఒకటే ఉంది. కాబట్టి నేను అప్లై లింక్ క్లిక్ చేయగా మీకు అప్లికేషన్ లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వారికి మాత్రమే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ రిజిస్టర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగా మీకు పేజ్ అనేది అప్లికేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక పాపప్ వస్తుందండి, ఓకే చేసుకోగానే ఇది వస్తుందండి. తర్వాత ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అసిస్టెంట్ పోస్టా లేదా టైపిస్ట్ పోస్టా అని అడుగుతుంది. అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్ పోస్ట్కి అయితే ఇది క్లిక్ చేసుకోండి, టైపిస్ట్ లేదా కాపీస్ట్ పోస్ట్కి అయితే ఇది క్లిక్ చేసుకోండి. రెండిట్లో ఏదైనా సరే ఒకే దాంట్లో అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, నేను ఎగ్జాంపుల్ కోసం అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్ పోస్ట్ల గురించి చెప్తున్నానండి. ఇక్కడ మీ పేరు, మీ నాన్నగారి పేరు, ఇక్కడ మీ నాన్నగారి పేరు కానీ మీ హస్బెండ్ పేరు కానీ రాయవచ్చు. అది ఎవరి పేరు రాస్తున్నారని ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నాన్నగారి పేరు రాసినట్లయితే నాన్నగారిని సెలెక్ట్ చేసుకోవాలి, హస్బెండ్ అయితే హస్బెండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ జెండర్ ఏంటి, మేలా ఫిమేలా ట్రాన్స్జెండర్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారనేది ఒకసారి చూసుకోండి. అన్ని క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఏ కేటగిరీ కింద ఉన్నారో ఆ కేటగిరీని మాత్రమే మీరు మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం నేను BCD క్లిక్ చేస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం 2000 సంవత్సరం పెడుతున్నాను, April 5th పెడుతున్నానండి. 1 జూలై 2021కి మీకు ఇంత ఏజ్ ఉందని చూపిస్తుంది ఆటోమేటిక్గా. అదే ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్సా లేదా అని అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. వెదర్ అప్లికెంట్ ఎక్సర్విస్మెన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి అనగా మీ మొబైల్ నెంబర్, మీ కన్ఫర్మేషన్ చేసి ఈమెయిల్ ఐడి అని ఈమెయిల్ ఐడి సెకండ్ టైం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కింద మీ అడ్రస్ లైన్ హౌస్ నెంబర్తో సహా ప్రతి ఒక్క దాని పిన్ కోడ్తో సహా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ హౌస్ నెంబర్, మీ వీధి యొక్క పేరు, మీ విలేజ్, మీ మండల్, మీ స్టేట్, అలా ప్రతి ఒక్క దాన్ని మీరు ఎంటర్ చేయండి. ఏది మిస్ చేయొద్దు. ఓకే, మిస్ చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అని అడుగుతుంది. సేమ్ అయితే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ నో క్లిక్ చేసినట్లయితే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ కాదు, ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తారనుకో పైన ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ అవుతాయి కాబట్టి మీకు క్లోజ్ అయిపోతుంది. మీరేం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. డిక్లరేషన్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ ఐ ఇయర్ కదా క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు క్యాప్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ క్యాప్షన్ అయితే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. ఫ్రెండ్స్, మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు టాప్లో ఒకసారి గమనిస్తే గో టు అప్లికేషన్ ఫామ్ లాగౌట్ ఉంది కదా, మీరు గో టు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఉంటేనే ఎంటర్ చేయండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేకపోతే గ్రాడ్యుయేషన్ దగ్గర ఆపేసేయండి. సేవ్ నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలాగా మీరు స్పోర్ట్స్ కోట ఏమైనా ఉందని అడుగుతుంది, లేదు అని క్లిక్ చేయండి. ఉంటే ఎస్ అని క్లిక్ చేసి దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ స్పోర్ట్స్ కోటా కింద మీకు సర్టిఫికేషన్ ఉందని మెన్షన్ చేయాలి. లేని వారు నో క్లిక్ చేయండి. మీ అదర్ అకాడమిక్ డీటెయిల్స్ ఏదైనా అడుగుతుందండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నట్లయితే, సపోజ్ నేను ఎగ్జాంపుల్ కోసం నాకు కంప్యూటర్ టైపింగ్ అనేది ఉందనుకుందాము. కంప్యూటర్ పైన కంప్యూటర్ టైపింగ్ అని రాస్తున్నాను. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇదంతా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే లేదు, కాబట్టి నో ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఎస్ అని క్లిక్ చేయండి. ఉంటేనే మీకు ఏ అడుగుతుంది ఇక్కడ కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. ఇలాగ కంప్యూటర్ నా గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్ట్ కాబట్టి నా కంప్యూటర్ మీద అవగాహన ఉంది అని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏం కావాలని అడుగుతుందండి. ఫస్ట్ వన్ కర్నూలు, సెకండ్ వన్ అనంతపురం, థర్డ్ వన్ చిత్తూరు లాగా పెడుతున్నాను. నా ప్రిఫరెన్సెస్ ఈ విధంగా ఇస్తున్నాను, ఎందుకంటే నేను ప్రజెంట్ కర్నూలు ఉన్నాను కాబట్టి కర్నూలు పెట్టుకుంటున్నాను. అలాగా సేవ్ నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరు ఆన్లైన్లో పేమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ముందుగా దానికన్నా ముందు మీ ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఇక్కడ, సిగ్నేచర్ ఇక్కడ. మీ ఎగ్జామినేషన్ ఫీ రూపంలో 823 రూపాయలు అడుగుతుందండి. ఎందుకు 23 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి మీకు. 800 రూపాయలు మామూలుగా పేమెంట్ కాబట్టి నాది ఓబీసీ. 23.6 రూపాయలు పేమెంట్ గేట్వే కోసం ఎగ్జామినేషన్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి GST రూపంలో. అంతా ఓకే చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి ఐ అగ్రీ కొట్టేసి సేవ్ అని ప్రివ్యూ కొట్టవచ్చు. ఒకసారి ముందుగా చెక్ చేసుకోవడానికి, లేదా సబ్మిషన్ కొట్టవచ్చు. సబ్మిషన్ కొట్టకుండా ముందు సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టండి, ఎందుకంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తారా లేదా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు మీ ఫోటో సిగ్నేచర్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే సేవ్ అని ప్రివ్యూ కొట్టి తర్వాత ఫైనల్ అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ కొట్టండి. లేకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్
ఇదే ఫైనల్ సబ్మిషన్. నేను ఈ పోస్ట్కి అప్లై చేయట్లేదు కాబట్టి సబ్మిషన్ కొట్టట్లేదు. సబ్మిట్ కొడితే నేను 800 రూపాయలు పే చేయాలి, అందుకని కొట్టట్లేదు. ఓకే, మీకు ఇంతవరకు చూపిస్తున్నాను. ఫర్దర్గా మీరు సబ్మిట్ కొట్టి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.